జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. 3వ అంతర్రాష్ట్రీయ సభలకు విచ్చేసినటువంటి నాతో పాటు వేదికను పంచుకున్న దైవజనులకు మొదట మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. 3వ అంతర్రాష్ట్రీయ ఈ సభలలో అనేకమైన అంశాలు, సుమారుగా 10 అంశాలు మీకు ఇవ్వడం జరిగింది. అందులో ముద్రింపబడ్డటువంటి అంశాలలో ఒక అంశం అండి, హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా? హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ అంశాన్ని మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది అంటే, బైబిల్లో కొన్ని సందర్భాలను బేస్ చేసుకొని, కొన్ని సందర్భాలను ఆధారము చేసుకొని, ఆ సందర్భాలను బట్టి మరి సమాజంలో ఉన్న చాలామంది, ఏలియా గారు మరణించలేదు, దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు, హనోకు గారు కూడా మరణించలేదు, అతన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నటువంటి ఆలోచనలు సమాజంలో ఉన్న క్రైస్తవ్యం మధ్యకు వచ్చేసాయి. కాబట్టి ఇంతకీ అసలు వీళ్ళు ఒక పరిశీలనాత్మకంగా ఇంతకీ వీరు మరణించారా మరణించలేదా, అసలు వీరిని దేవుడు తీసుకువెళ్ళాడా తీసుకువెళ్ళలేదా, ఇవన్నీ విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక బలమైన విషయంగా, బలమైనటువంటి అంశంగా సమాజంలో వైరల్ అవుతూ ఉంది. ప్రపంచంలో మీరు ఎవరిని అడిగినా, ఏ క్రైస్తవుని అడిగినా ఏం చెప్తాడు అంటే ఇదే చెప్తాడు, హనోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు, ఏలియాను దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని. వీళ్ళకి మరణం లేదు అని చెప్తుంటా. ఎంతవరకు కరెక్ట్ ఇది? నా మాటలు కాదు, ఎవరో చెప్తున్న మాటలు కాదు, బైబిల్ ఏం చెబుతుంది అది జాగ్రత్తగా ఆలోచించాలి. నేను నా కల్పితాలు చెప్పొచ్చు, ఇంకొకరు కల్పితాలు చెప్పొచ్చు, నాకు ఇష్టం వచ్చిన కోణంలో నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడొచ్చు, ఇంకొకరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడొచ్చు. ఎవరు ఏది చెప్పినా ఫైనల్గా ఏది ఫైనల్? బైబిలే ఫైనల్. బైబిల్ ఏం చెప్తుందో దానికి ఎంతటి వాడైనా ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి, వంగి దాన్ని ఖచ్చితంగా అంగీకరించక తప్పదు. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్లో నుంచి ఒక ప్రశ్న ఆరంభమైతే బైబిలే దానికి ఏం చెప్పాలి? సమాధానము చెప్పాలి. అందుకే ఈ 2 ప్రశ్నలు మన ముందున్నాయి, ఒకటి హనోకు, 2 ఏలియా. వీళ్ళను గూర్చినటువంటి పూర్తి సమాచారాన్ని బైబిల్లో నుంచి జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఇక జాగ్రత్తగా ఆలోచన చేద్దాం కొన్ని విషయాలను. కీర్తనల గ్రంథం, ఇందాక మన వాక్యపట్నం చేసుకున్నటువంటి అంశం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము అనగా కూల్ రాప్ చేసాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఇక్కడ ఒక పాయింట్ దొరికిందండి, జాగ్రత్తగా వినాలి మీరంతా. ఇది పరిశోధన. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటిది? వాక్య పరిశోధన. నేనేదో స్పీకర్ని గట్టిగా మాట్లాడేసి మీ మధ్యలో మెప్పు పొంది వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మీరు బైబిల్ తీయాలి, జాగ్రత్తగా మీరు చూడాలి, జాగ్రత్తగా మీరు చదవాలి. ఓకేనా? కొద్దిమందిగా ఉన్నా ఖచ్చితంగా మీరు చూడండి. రైట్. ఇప్పుడు చూడండి ఆ మాట, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తున్నాడు? నీవంటే ఎవరు ఇక్కడ? నీవు అంటే ఎవరు? దేవుడు. ఓకేనా? జాగ్రత్తగా. నీవు అంటే దేవుడు. దేవుడు మనుషులను మట్టికి మార్చుచున్నావు. దేవుడా, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమైందండి. ఏం పాయింట్ అర్థమైంది ఇక్కడ మనకంటే, దేవుడు మానవులని ఈ భూమి మీద మట్టి శరీరాలతో తయారు చేశాడు. మనమంతా రాత్రి ప్రసంగంలో విన్నాం. ఆయన జీవమునిచ్చాడు, ఆయన ఊపిరినిచ్చాడు, మనల్ని కదిలే శక్తిలాగా తయారు చేశాడు, కదిలే ఒక శక్తిలాగా, శక్తివంతమైన విధంగా మనల్ని తయారు చేశాడు. అవునా కదా? అయితే ఇలా దేవుడు భూమి మీద తయారు చేసిన ఈయనను, మట్టిలో నుండి తీసినటువంటి ఈ మనుషుణ్ణి మరలా ఏం చెప్తున్నాడు? మట్టికి మార్చుచున్నావు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటే నీవే మరణాన్ని మరలా ప్రసాదించావు అని ఇక్కడ రాయబడింది. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ప్రతి మనిషికి ఏముందని అర్థమవుతుంది? మట్టికి మారడం అంటే ఏంటి? మట్టికి మారడం అంటే మరణమే కదా.
ప్రతి మనిషికి మరణం ఉంది అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక మాట అర్థమైంది. దావీదు గారు వ్రాసినటువంటి, క్షమించండి, మోషే గారి ప్రార్థనలో తెలుపబడినటువంటి ఒక అద్భుతమైన మాట. అంటే ప్రతి మనిషిని మట్టికి మార్చుచున్నావు అంటే ప్రతి మనిషికి ఏముంది? మరణం ఉంది అని మనకి ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది. ఇంకా ఒకటే రెఫరెన్స్ మీద బేస్ కావద్దు కదా, ఇంకా ఆలోచన చేద్దాం. ఇంకా ఏం చెప్తుంది బైబుల్? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసాడండి. అక్కడనేమో మోషే గారి ప్రార్థనలో మోషే గారు చెప్పారు, ఇక్కడేమో జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు తన మాటల్లో అంటే, ఏం మాట్లాడుతున్నాడు? మన్నైనది అంటే ఏంది? మన్నైనది ఏంటి? మన్నైనది ఏంటి? మన శరీరం. అవునా? మన్నైనది అంటే మన శరీరం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును అంటే మన్నుని తీసుకెళ్ళి, శరీరాన్ని తీసుకెళ్ళి మరలా మట్టిలోనే పెట్టేస్తారు, అది మట్టిగా మారిపోతుంది. మన్నైనది వెనుకటి వల్ల మరలా మట్టికి చేరును. ఇంకా చెప్తాను, దానిని దయచేసినటువంటి దేవుని యొద్దకు, దేనిని? ఆత్మను దయచేశాడు దేవుడు. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ శరీరము ఈరోజు కదులుతుంది అంటే ఎవరు ఏం పెట్టారు ఇందులో శక్తి? ఎవరు పెట్టారు ఈ శక్తిని? ఈ శరీరంలో ఉన్న శక్తి ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి. రాత్రి కాలంలో మనం విన్నాం 960 సంవత్సరాలు మెతుషేలా బ్రతికాడంటే, అసలు 969 సంవత్సరాలు మెతుషేలా బ్రతికాడంటే 969 సంవత్సరాల్లో పనిచేసే విధంగా గుండెను పెట్టాడు. అంత ఉన్నతంగా, అంత బలంగా ఒక గుండెకాయను తయారు చేయగలిగాడు దేవుడు అంటే ఇట్స్ వండర్ఫుల్ కదా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆ గుండెకాయ వండర్ఫుల్లా? అసలు ఆ గుండెకాయ లోపల అంటే మానవ శరీరంలో ఉన్న ఆత్మ వండర్ఫుల్లా? శక్తి కలిగింది ఏది? ఆత్మ. అర్థమవుతుందా? ఈ యంత్రాలుగా వీటిని తయారు చేశాడు ఈ శరీరాన్ని. కానీ అందులో ఇవన్నీ కూడా, ఈ అవయవాలన్నీ కూడా పనిచేయడానికి ఈ శరీరంలో పెట్టిన శక్తి ఏంటి? ఆత్మ. ఇదే చెప్తున్నాడు, మనుషులను మరలా మట్టికి మార్చుచున్నావు. ఇక నువ్వు ఒక ఆత్మను దయచేస్తావు ఈ మట్టి శరీరంలో. ఈ ఆత్మ మరల ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి. దానిని దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి. అంటే ఆత్మ వెళ్ళిపోవడం అంటే ఏంటి ఇక్కడ? ఆత్మ వెళ్ళిపోవటం అంటే ఏంటి? శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటం కదా. శరీరాన్ని వదిలి వెళ్ళిపోవటం అంటే దీన్ని ఏమంటాం మనం? మరణం. అవునా? ఆత్మను, శరీరాన్ని, మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ శరీరాన్ని వేరు చేసుకొని వెళ్ళిపోతుంది అంటే దీన్ని ఏమనాలి? మరణం కదా. అలా వేరు చేయబడుతున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఏ ఆసుపత్రికి అయినా మీరు వెళ్ళండి, అక్కడ ఏం కనబడతారు? వేరు చేయబడిన వారు కనబడతారు. ఆత్మ వెళ్ళిపోయింది, ఇగో శరీరం ఇక్కడే ఉంది అంటే వేరైపోయిందా? వేరైపోయింది. అంటే ఇలా వేరైపోయే ఈ క్రమం ఏంటి? దీనికి మనం పెట్టుకున్న పేరేంటి? మరణం. మీకు అర్థమవుతుందా? అంటే ఒక జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే, మరణం అనేది తథ్యం, మరణం అనేది ఖచ్చితంగా అందరికి వచ్చేస్తుంది. 2 సందర్భాలు మనకు కనబడ్డాయి. ఒకటి మోషే గారి ప్రార్థనలో కనబడింది, 2 సొలొమోను గారి ప్రసంగి గ్రంథంలో కూడా ఈ మాట మనకు కనబడింది. అవునా కదా? ఇక జాగ్రత్తగా ఆలోచించదు, ఎందుకంటే ఇంకా 2 రెఫరెన్స్ల మీద కాదు కదా, ఇంకా కొంచెం ఆలోచన చేద్దాం. ఇంకా భక్తులు ఏం మాట్లాడారు? అదే కీర్తన గ్రంథము 89వ అధ్యాయం. మరలో వచ్చేద్దాం ఇక్కడికి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 8వ వచనం. 48వ వచనం జాగ్రత్తగా చూడండి. అక్కడ మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ప్రశ్న వేసేసాడు. మీకు అర్థం? ఒక ప్రశ్న ఏంటది? ఒక ప్రశ్న వేసేసాడు. ఏంట ప్రశ్న? భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? ఇంకేమంటాడు చూడండి. పాతాళం అనేది ఒకటి ఉంది. మరణించిన ప్రతివాడు పాతాళానికి వెళ్ళవలసినటువంటి ప్రక్రియ దేవుడు పెట్టాడు ఈ భూమి మీద. తెలుసు కదండి, మనకు తెలుసా? సిస్టమ్ తెలుసా? ఎక్కడున్నాం మనం? ప్రారంభంలో దేవుడి దగ్గర ఉన్నాం. దేవుని దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం? మనము భూమి మీదకి వచ్చాం. భూమిని వదిలేసిన ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. ఇది సిస్టమ్. పాతాళం నుంచి మరల ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీదకి రావాలి. భూమి మీద మన శరీరాన్ని ధరింపజేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇది సిస్టమ్. మీకు అర్థమవుతుందా? ఇది ఒక సిస్టమ్, దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. ఇక మీకు మంచి అర్థం కావడానికి, యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని రాయబడింది ఈ పత్రికలో. ఏ లోకంలో ఉన్నాడు ఈయన? ఈ లోకంలోకి రాకముందు
పరలోకంలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకం నుండి ఎక్కడికి వచ్చాడు? క్రమం చెప్తున్నాను. పరలోకం నుండి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకంలో శిలువ మీద మరణించాడా? మరణించాడా లేదా? మరణించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడా? పరదేశుకి వెళ్ళాడా? మొదట ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకు వెళ్ళాడు. అవునా? ఏంటి ఆధారం? దొంగతో మాట్లాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు. పరదేశం ఎక్కడుంది? పాతాళ లోకంలో ఒక ప్లేస్ అది, అంతే కదా. ధనవంతులు లాజరు సందర్భం మనం చూస్తాం. పాతాళ లోకంలో ఒక ప్లేస్ పరదేశు. అంటే హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళారా? యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు లేడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మరి వీళ్ళెలా వెళ్ళారు? హనోకు ఎలా వెళ్ళాడు? మోషే ఎలియా ఎలా వెళ్ళారు? మీకు అర్థమవుతుంది పాయింటే కదా. అంటే బైబిల్లో చాలా సందర్భాలు తెలియక ఎన్నో విషయాలను అపార్థం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. ఇకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఏం చెప్తున్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని చెబుతూ ఏమంటున్నాడు? ఇక పాతాళ వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? అసలు పాతాళ వశం కాకుండా ఎవడు తప్పించుకోలేడు. అందరూ పాతాళానికే వెళ్ళాలి. నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా మోషే లేడు, ఏలియా లేడు, హనోకు లేడని రాయబడిందా? హనోకు తప్ప ఏలియా తప్ప అని రాయాలి. మరి అలా ఏమైనా రాయబడిందా? మనుషులందరినీ గురించి రాసేస్తాడు. ప్రతి ఒక్క మనుషుడికి మరణం ఉంది అని రాశాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే ప్రతి ఒక్కరికి ఏముందట? మరణం ఉంది. అర్థమవుతుందా? 3 సందర్భాలు మీకు చూపించాను. మరొక సందర్భాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 116 అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 116 అధ్యాయము 15వ వచనం ఏం రాయబడింది అక్కడ? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నట్టు. ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసిందండి. టాప్ సీక్రెట్ ఇది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది టాప్ సీక్రెట్. ఎందుకు? యెహోవా భక్తుల మరణము అంటే దేవుని దృష్టికి విలువగలది అన్నాడు. ఇప్పుడు హనోకు భక్తుడా కాడా? మరి మరణించలేదంటున్నారు. ఏలియా భక్తుడా కాడా? ఆలోచించండి. ఏలియా భక్తుడా కాడా? భక్తుడు. మరి ఆయన మరణం దేవుడికి విలువైంది కాదా? ఆయన డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడా? భక్తులు మరణిస్తే ఆ మరణం చాలా విలువైంది అని చెప్తున్నాడు దేవుడు. భక్తుల మరణము ఆయన అంటే దేవుడు దృష్టికి విలువగలది, విలువైనది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే వ్రాయించాడు కదా. భక్తుల మరణాలను గురించి ఆయన ఇస్తున్న కితాబ్ అది. ఎంత ఉన్నతంగా ఉందా మాట ఆలోచించండి. ఆయన దృష్టికి విలువగలది, విలువైనది ఏమైనా ఉందా దేవుడి దృష్టికి అంటే? ఇగో భక్తుడిగా నువ్వు బ్రతికి ఆ భక్తి సాధకము చేసే క్రమములో నువ్వు తనువు చాలిస్తే నీ మరణము దేవుడి దృష్టికి చాలా విలువైనది. ఆలోచించండి. మరి మనం భక్తులమేనా? భక్తులమా? మనం భక్తి సాధకం చేస్తున్నామా? ఆలోచించ. భక్తి సాధకం ఎలా ఉంటుంది? భక్తి సాధకము ఎలా ఉంటుంది? ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తారు? ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తారు? ఎర్లీ మార్నింగ్ చేస్తారా? ఇంకా సాయంత్రం చేస్తారా? బాడీ బిల్డర్ జిమ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారు? సాధకం. మీకు అర్థమా? చికెన్ లెగ్ పీసులు రావడానికి బాడీ అంతా ఏం చేస్తారు వీళ్ళు? జిమ్కి వెళ్ళిపోతుంటారండి. అవునా? ఎక్కడ పడితే అక్కడ ఏంటి స్పాంజెస్ లాగా వచ్చేస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు ఇదంతా సాధకం? చూపించేయాలి. నేను మొత్తం నా బాడీలో ఉన్న అవయవాలన్నీ బయటకు వచ్చేసేయాలి, చూపించేయాలన్న ఒక సాధకం. అవునా? అంటే సాధకము చేయటము ద్వారా ఏం సంపాదించుకున్నాడు? శారీర దారుఢ్యాన్ని సంపాదించుకున్నాడు. మరి భక్తి ఎలా? భక్తి సాధకం చేయకూడదా? నువ్వు భక్తునిగా నువ్వు తనువు చాలించాలంటే నీవు కూడా నీ జీవితంలో భక్తిని సాధించాలి. అలా భక్తిని సాధిస్తే అప్పుడేమవుతుందో తెలుసా? నీ భక్తి, ఆ భక్తిలో నువ్వు మరణిస్తే ఏమవుతుందో తెలుసా? విలువైనదిగా దేవుడి దృష్టికి మారిపోతుంది. రైట్. ఇక మన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే భక్తుల జీవితాలు కూడా దేవుడి దృష్టికి విలువైనవి అన్నాడంటే హనోకు భక్తుడే, ఏలియా భక్తుడే కదా. హనోకు ఏలియాలు భక్తులు కదా వీళ్ళిద్దరు. మరి వీళ్ళు మరణించలేదంటున్నారు. వీళ్ళకి మరణమే లేదంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. మీకు 4 సందర్భాలు చూపించాను. మరొక మంచి సందర్భాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. రాజుల మొదటి గ్రంథం. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు పాత నిబంధనలో నుండి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము
2వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఎవరైనా ఒక రాజండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. చాలండి, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడైనా? లోకులందరూ పోవలసిన మార్గం ఒకటి ఉంది. ఏంటి ఆ మార్గం? లోకులందరూ పోవలసిన మార్గం ఏంటి? ఏడిపోతున్నారంట లోకులందరూ? లోకంలో ఉన్న వారందరూ అండి, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీదకి వచ్చారో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి కదా. మరి పాతాళం గురించి ఈరేమంటున్నాడు? మార్గం అంటున్నాడు. మార్గం అంటే ఏంటి? హైదరాబాద్ ఇక్కడ నుంచి బయలుదేరాలి, నా మార్గం ఏంటి? నేషనల్ హైవే ఒకటే, అవునా? అది మార్గమా? మార్గం. మరి ఈ మరణం అంటున్నారు మన భూమి మీద ఉన్న వాళ్ళంతా. నీ మరణంతో ప్రారంభమయ్యేది ఏదైతే ఉందో ఇది మార్గం అని దావీదు గారు తెలివిగా మాట్లాడుతుంటే మనుషులందరూ ఏం మాట్లాడుతున్నారు? మరణమా? పాతాళ లోకానికి మార్గం నీ మరణముతో ఆరంభమయ్యింది. ఎప్పుడైతే నువ్వు మరణించావో ఆ మరణించిన క్షణం ఇగో పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. అందుకే దావీదు గారు చాలా ఉన్నతంగా తెలివిగా తన పిల్లలకు బోధ చేసుకుంటున్నాడండి. ఆయన ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి మాట. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాడు. కుమారుని పిలిపించుకున్నాడు దగ్గరికి. పిలిపించుకొని ఇలా ఆజ్ఞ, నాయన ఈ భూమి మీద నువ్వు ఎంత ఉన్నతంగా బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత ఔన్నత్యాన్ని సంపాదించుకున్నా ఖచ్చితంగా మరణించిన వలసిన వారమేనా? నీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా మరణించవలసిన వారమే. కాబట్టి నా టైం కూడా ఆసన్నం అయిపోయింది బిడ్డ అని చెప్పిస్తున్నాడు కుమారుడికి. నా సమయం కూడా అయిపోయింది అని చెప్తూ ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి ఏమంటున్నాడు? ఇంకా ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, జాగ్రత్తగా దీన్ని మీరు ఆలోచించాలి. ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడైనా ఏ తండ్రి అయినా మరణించేటప్పుడు తన కుమారులను కుమార్తెలను పిలిపించుకొని ఇటువంటి హితబోధ చేస్తాడా అండి? చేస్తాడా? ఏ బోధ చేస్తారు చెప్పండి? ఈ హితబోధ చేయరు. పోనీ కుమారులు కుమార్తెలను ఏమని అడుగుతారా? తండ్రి దగ్గరికి వెళ్ళి అడగరు. ఏమడుగుతారో తెలుసా? ఏమేమి సంపాదించావు చెప్పు, ఎక్కడెక్కడ పెట్టావు చెప్పు, ఎవరెవరికి ఇచ్చావు చెప్పు, కాగితాలు ఎక్కడ పెట్టావు చెప్పు, ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పు. ఇలాంటివి అని అడుగుతారు. ఏంటండి అసలు దావీదు గారేంటి, సొలొమోను గారేంటి, వీళ్ళ సంభాషణ ఎలా ఉంది చూడండి. ఈ లోకాన్ని వదిలిపోయే సమయం దగ్గర పడిన తర్వాత తన కుమారుని పిలిపించుకొని తన కుమారునికి అప్పగిస్తున్నటువంటి అప్పగింతలు ఎంత వండర్ఫుల్ అండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి మనుష్యుడు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం ఇది. మీకు అర్థం? ఎటువంటి అప్పగింతలు చేస్తున్నాడు? కుమారుడా నా సమయం అయిపోయింది బిడ్డ, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అసలే దిగులు చెందొద్దు. ఏమో నేను చనిపోయిన తర్వాత ఏడుస్తావేమో, రోదన చేసేస్తావేమో, తెలియదని నువ్వేమేమో అనుకొని ఏదో చేసుకుంటావేమో, నీ జ్ఞానం లేదనుకుంటావేమో, నువ్వు నీ ప్రవర్తన సరిగ్గా లేదనుకొని ఇబ్బంది పడుతుంటావేమో. కాబట్టి నువ్వు అసలే దిగులు పడకు, నువ్వు ధైర్యం తెచ్చుకో. నిన్ను ఎలాగ బ్రతికానో ఈ భూమి మీద నువ్వు కూడా అంత గొప్పగా బ్రతకాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటది? ఏమన్నాడు? మళ్ళీ అన్నమాట ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. కాపాడు. ఏమప్పగించాడు? సొలొమోను గారికి రాజ్యాన్ని అప్పగించాడా? దావీదు తదనంతరం రాజువరు సొలొమోను గారు. ఇగో రాజ్యాన్ని అప్పగించాడు, ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడు. అది సొలొమోను గారికి. మరి నీకేం అప్పగించాడు? సొలొమోను గారికి రాజ్యాన్ని అప్పగించాడు కాబట్టి జాగ్రత్త కాపాడన్నాడు. మరి నీకేం అప్పగించాడు? నీకేం అప్పగించలేదా దేవుడు? నీ కుటుంబాన్ని అప్పగించాడు. ఫస్ట్ నీ భార్య నీ దగ్గర ఉంది, నీ పిల్లలు నీ అండర్లో ఉన్నారు, వీళ్ళని నువ్వేం చేస్తున్నావు?
కాపాడుతున్నావా? నీకు అప్పగించిన నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నో, కాపాడుకోవట్లేదు. దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుము అని చెబుతూ మార్గం ఏ పని మంచి పనులు, నీ కుటుంబం మంచి కుటుంబం అవహేళనలకు అవమానాలకు గురి కాకూడదు, నీకు ఎవరు ఏలైతే చూపకూడదు, ఇవన్నీ ఏ పనులు అయితే ఉంటాయో ఇటువంటి ఏ పని పూనుకున్నా అందరు ఏం జరుగుతుందట? మంచి పనులు పూనుకుంటే ఆ పనులలో నీకు ఏం లభిస్తుంది? చూడండి, చదవండి. ఆయన మార్గములను అనుసరించి నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. వివేకముగా అంటే తెలివిగా, చాలా జ్ఞానంగా నడుచుకోరంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు అనుసరించకపోవటం. అర్థమవుతుందా? చాలా కుటుంబాల్లో సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా నీ కుటుంబ వ్యవస్థ లేకపోవటం. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు ఆగిమితో నీ పాయింట్ వివరిస్తున్నానంటే, దేవుడు ఎవరైనా మరణం సంభవించినప్పుడు తన కుమారులకు తన కుమార్తెలకు మనము కూడా ఇలాగే చెప్పాలి. నా టైం అయిపోయింది బిడ్డ, ఇగో నేను దేవుని యందు భయభక్తులు ఉన్నాను, ఇంతకాలం నేను చాలా చక్కగా నా కుటుంబాన్ని పరిపాలన చేసుకున్నాను నాన్న, నేను వెళ్ళిపోతున్నానని, నేను చనిపోతున్నానని నువ్వు ఏడ్చి రాదంతం చేయమాకు. నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు రాసిచ్చిన ఆ కట్టడాలన్నింటిని కూడా అనుసరించు నీ కుటుంబాన్ని దేవుడు నీకు అప్పగించాడు కదా, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సంఘానికి నిన్ను అప్పగించాడు కదా దేవుడు, ఆ సంఘానికి సహకారిగా ఉంటూ ఇగో నువ్వు బ్రతకాలి. అలా బ్రతికితే నువ్వు చేసే ఏ పనిలోనైనా నీకు సఫలాకుడము దక్కుతుంది. వాటి వండర్ఫుల్. ఆలోచించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి కార్యక్రమాలు ఎవరైతే నిర్వీర్యంగా చేస్తుంటారో వాళ్ళకి ఏమి కొదువు ఉండదండి, ఏమి కొదువు ఉండదు దానికి, వారికి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ఈ దేవుడి కార్యక్రమం ఏదైనా మొదలు పెట్టండి. దేవుడి పని చేసిన వాడు అప్పుల పాలైంది అన్నవాడు లేడండి. తెలుసా? దేవుడి చేసిన వాడు అప్పుల పాలైంది అనేవాడు, దేవుడి కోసం ఖర్చు పెట్టినవాడు. కానీ మనం తెలియదండి, మనకు తెలియదు. ఇవన్నీ టాప్ సీక్రెట్స్. ఇవన్నీ దేవుడి కాలు చెయ్యాలి, నిరంతరము చేయడానికి ముందుకెళ్తూనే ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఎవరైనా మరణానికి సంభవిస్తున్నప్పుడు అప్పగింపవలసినటువంటి అప్పగింతలు ఇవి. నా ఇక్కడ కుమారుడు, ఇది నువ్వు తీసుకో, ఇగో ఈ బంగ్లా నా చిన్న కుమారుడికి, ఈ ధనం ఈ పెద్ద కుమారుడికి, అక్కడ పొలం వాడికి, ఇగో ఈ పొలం మీ చెల్లెకి, ఇవి చెబుతారు తప్ప అసలు ఇటువంటి మాటలు చెప్తారా ఎప్పుడైనా? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నీకు కూడా దేవుడు ఒకటి అప్పగించాడు. ఏంటి అంటే కుటుంబాన్ని అప్పగించాడు. అలాగే సంఘాన్ని నిన్ను చేర్చాడు. ఈ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి నువ్వు, ఎట్ ద సేమ్ టైం సంఘానికి సహకారంగా ఉండాలి. ఈ రెండు పనులలో నువ్వు నిరంతరం ఉండాలి. బైబిల్ దేవుడు రాయించి అన్నిటిని కూడా నువ్వు పాటించాలి. రైట్. ఇక జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన అంశం ఏంటి? పాతాళానికి వెళ్ళిపోయారు కదా, దావీదు గారు కూడా చనిపోయాడు. దావీదు గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీకు నరులందరూ లోకులందరూ పోవు మార్గమున నేను కూడా వెళ్ళుచున్నాను. రైట్. ఒక పాయింట్ ఇక్కడ మీకు మరొకటి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దావీదు గారు గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అవునా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నప్పుడు దావీదు గారిని ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఆలోచించండి. ఏం చేయాలి? తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్ళాలి. ఏలియా ఒక్కడే దేవుడికి ఇష్టానుసారుడా? హనోకు ఒక్కడే దేవుడికి ఇష్టానుసారుడా? దావీదు ఇష్టానుసారుడు కాదా? మోషే ఇష్టానుసారుడు కాదా? భక్తులు లేరా ఇంకా? వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళవద్దా? కాబట్టి చాలామందికి ఒక సందర్భాన్ని బేస్ చేసేసుకొని మాట్లాడేస్తున్నారు. చూద్దాం ఎక్కడ వీళ్ళు అపార్థం చేసుకున్నారో కూడా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక చూద్దాం ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము 21
23వ ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్తున్నాడు? హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. బైబిల్ రాశాడు క్లియర్గా రాశాడా? ఏమని రాశాడు? హనోకు దేవునితో నడిచిన తర్వాత 60 ఏండ్ల 65 అంతేనా 65 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాను గనుక అతడు ఈ భూమి మీద లేకపోయాను. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. హనోకు దేవునితో నడిచాడు కాబట్టి హనోకును దేవుడు తీసుకువెళ్ళిపోయాడు అనేది ఈ మాట దగ్గర బేస్ అయి ఉన్నారంతా. అసలు దేవునితో నడవటం అంటే ఏంటి? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునితో నడవటం ఏంటి? పోనీ దేవునితో నడవగలమా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడింది? దేవుడు ఆత్మ అని ఉందా? అలాగే ఉంది అక్కడ చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏముంది అక్కడ? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలి. అంటే దేవుడు ఆత్మలు కనబడతాయా? ఈ మట్టి శరీరానికి ఆత్మలు కనబడతాయా? కనరావు. పోనీ ఆకారం ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. మరి ఆకారము తెలియదు, ఆత్మ కనబడదు. కనబడనప్పుడు మరి దేవుడు అంటే ఆత్మ అన్నప్పుడు మరి ఆత్మతో ఎలా నడిచాడు హనోకు? దేవునితో నడిచాడనగానే దేవునితో నడిచాడని చెప్పుకుంటున్నావే తప్ప అసలు దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఆయనతో ఇలా ఎలా నడవగలిగాడు? ఆత్మను కనిపించినప్పుడు ఎలా నడవగలిగాడు? ఆలోచించండి. అసలు నడిచే అవకాశం ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. నడిచే అవకాశం ఉందా? ఏంటి అసలు నడవటం అంటే ఏంటి? ఇంకో మంచి పాయింట్ మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ నడిచాడు దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు మరొక మంచి సందర్భాన్ని మీరు ఆలోచించగలిగితే అదే ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం ఏం రాయబడింది అక్కడ? నోహావు వంశావళి ఇదే. నోహావు నీతిపరుడును తన తరములో నిందరహితుడునయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. అవునా? హనోకు దేవుడితో నడిచాడు కాబట్టి హనోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ నోవాహు కూడా దేవునితో నడిచాడు, మరి నోవాహును ఎందుకు తీసుకెళ్ళలేదు? అంతే కదా? పాయింటా కదా? ఆలోచించక పాయింటేనా? హనోకు దేవుడితో నడిచాడు రాయబడింది. హనోకును దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు నోవాహు కూడా దేవుడితో నడిచాడు, మరి నోవాహును ఎందుకు తీసుకెళ్ళలేదు? నోవాహును కూడా తీసుకెళ్ళాలి కదా. అంటే ఇక్కడ వీరు అపార్థము చేసుకుంటున్నట్టుగా మనకి ఎక్కడో కనబడుతుంది. ఇంకా ఏదో పాయింట్ని అపార్థం చేసుకుంటున్నారు ఇంకా. అవునా? అంతేనా కదా? ఇలాగే ఆలోచించాలి వద్దా? నోహావును కూడా దేవునితో నడిచినప్పుడు నోహాను కూడా తీసుకెళ్ళాలి కదా. నోహాను వదిలేసి మరి హనోకును తీసుకెళ్ళాలంటే దేవుడికి హనోకు అంటే పిచ్చా? హనోకు అంటే ప్రేమ, నోహావు అంటే దేవుడికి ఇష్టం లేదనా? మరి అలాగే అర్థమవుతుంది కదా. మీరు అన్నట్లుగా ఒకవేళ హనోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి అని ఒకవేళ మీరు అనుకుంటే మరి నోహావును కూడా దేవుడు తీసుకువెళ్ళాలి. నోహావును వదిలేశాడంటే నోహావు అంటే దేవుడికి ఇష్టం లేదా? నోహావు దేవుని కుమారుడే, హనోకు దేవుని కుమారుడే. క్వాలిఫికేషన్ ఇద్దరికి సేమే. హనోకు దేవుడితో నడిచాడు, నోహావు దేవుడితో నడిచాడు. అవునా? అటువంటిప్పుడు నోహావును కూడా తీసుకెళ్ళాలి కదా. నోహావును తీసుకెళ్ళలేదు మరి అంటే ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంకా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదే ఆదికాండం మరొక మంచి మాట చూపిస్తాను మీకు. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఆ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏముంటుంది అక్కడ? 950 సంవత్సరాలు బ్రతికి అతను మృతి నొందెను అన్నటువంటి ఒక పదం రాయబడింది చూడండి. 29
ఎంత? 29 వచ్చాను చూడండి. నోహావు బ్రతికిన దినములన్నీయు 980 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అవునా? నోవాహు దేవుడితో నడిచాడు. ఈ పాయింట్ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నోహావు దేవుడితో నడిచాడా? హనోకు కూడా దేవుడితో నడిచాడు. ఇప్పుడు హనోకునేమో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మరి నోహావు ఏం చేశాడంట? నోహావు మృతి పొందని రాయబడిందా? నోహావు మృతి పొందాడు. నోహావు కూడా దేవుడికి ఇష్టానుసారుడే. నోహావు కూడా దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించి నడిచిన వాడే. ఆయన గురించి ఏం రాయబడింది? నోహావు గురించి ఇందాక మనం చదువుకున్నాం కదా 6వ అధ్యాయంలో. చూడండి 6వ అధ్యాయం 2వ వచనం 9వ వచనం. నోహావు వంశవలిదే, నోహావు నీతిమంతుడును తన తరములో నిందరహితుడునై ఉండెను. తన తరములో కూడా ఆయన నిందరహితుడు. అవునా? అంటే క్వాలిఫికేషన్స్ ఏమున్నాయా? హనోకుకు ఈయనకి ఇద్దరికి సేమ్ ఉన్నాయి. మరి నోహావు ఏమో మృతి పొందాడని రాయబడింది, హనోకేమో దేవుడితో నడిచి దేవుడు అతను తీసుకొని పోయాడని రాయబడింది. అంటే దేవుడికి పక్షపాతం ఉందనా? అంతే కదా. మరి ఆలోచిస్తే అలాగే ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా బైబిల్ను ఒకే రెఫరెన్స్ మీద బేస్ అయ్యి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. చూద్దాం ఇంకా దేవుడితో నడవడం అంటే ఏంటి? అసలు నడవగలరా పోనీ దేవుడితో? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. ఏమంటున్నాడు? మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఏముందట ఆయన ముందర? ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చాలండి, ఆయన చుట్టూ ఏముందట? ప్రచండ వాయువు. ప్రచండ వాయువు అంటే ఏంటి తెలుసుకండి? గాలులు, ఈదరు గాలులు ఉంటాయా? వాయువులు, ప్రచండ వాయువులు, భయంకరమైన గాలులు వీస్తుంటాయి. కొన్ని కిలోమీటర్ల వేగంతో వీచే గాలు కొన్ని సందర్భాలు వస్తుంటాయి. దానికి ఉదుత్ అని పెడుతుంటారు, ఉదుత్ తుఫాన్ అని, ఉదుత్ వీచే పేర్లు పెడుతుంటారు కదా, డిఫరెంట్ భయంకరమైన గాలులు. అవునా? కానీ దేవుడి దగ్గర ఎటువంటి గాలు ఉన్నాయి? ఆయన చుట్టూ ప్రచండమైన వాయువు విసురుచున్నది. అంటే ఆయన చుట్టూ ప్రచండమైన వాయువు విసురుచుంటుంటే, ఆయన ముందు అగ్ని మండుచుంటే అసలు దేవునితో ఎలా నడవగలరు? నడిచే అవకాశం ఉందా? ఆయన ఖ్యాతి అది, దేవుని యొక్క ఔన్నత్యం అది, ఆయన చుట్టూన్న పరిస్థితులు అవి. మరి ఆయనతో ఎలా నడవగలడు? నడిచే అవకాశం ఉందా? లేదు. మరి నడవటం అంటే ఏంటి తెలియాలా? జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ చాలామంది ఏమనుకున్నారంటే, ఎక్కడ అపార్థం చేసుకున్నారంటే, హెబ్రీ పత్రికలో అపార్థం చేసుకున్నారండి. చూద్దాం ఒకసారి ఈ సందర్భాన్ని. హెబ్రీ పత్రికలో కూడా రాశాడు. ఏం రాస్తున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అవునా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడక కొనిపోబడెను. మరణము చూడక కొనిపోబడెను అని ఎక్కడ రాయబడింది? హెబ్రీ పత్రికలో రాయబడింది. అవునా? ఇప్పుడు ఇదే బేస్ అయిపోయిందండి ప్రపంచానికి అంతటికి. ఆల్రెడీ కొత్త నిబంధనలు రాశాడు కదండి. పాత నిబంధనలు హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడని అక్కడ రాశాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికల్లా 11వ అధ్యాయం అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? విశ్వాస వీరుల జాబితాని గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా ఏం రాశాడు దేవుడు అంటే, ఇగో ఇదే పాయింట్ని తీసుకొచ్చాడు. ఏమన్నాడు? చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అవునా? మరణం చూడలేదా? మరణం చూడలేదా? మరి ఇక్కడే చూడలేనట్టుగా ఉంది కదా, బైబిల్లోనే ఉందండి. మీరేమో మరణం ఉంది అంటున్నారు హనోకు గారికి, బైబిల్లోనే దేవుడు రాయించాడు, క్లియర్గా ఉంది కదా కొత్త నిబంధనలో అనేటువంటి కౌంటర్ కూడా మనకు మాట్లాడే అవకాశం ఉంటుందా ఉండదా? అసలు ఇంతకీ ఏంటి మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? ఆలోచించండి. ఏ మరణం గురించి ప్రస్తావిస్తున్నాడు? చూడండి, ఇంకా అదే కంటిన్యూషన్లో ఒక పాయింట్ ఉంటుందండి, మీకు చూపిద్దాం. 13వ వచనం. ఇదంతా ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతున్నప్పటి నుంచి, ఈ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు? హనోకును మొదలుకున్నాడు అండి ఇక్కడ. అవునా? 4వ వచనం చూడండి. 4వ వచనం నుండి
విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులను సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకున్నట్లుగా కొనుపబడను. అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండెను, సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి, ఇదంతా కూడా మీరు మాట్లాడుతూ ఏమొస్తున్నాడు 13వ వచనానికి వచ్చేసరికల్లా ఆ భక్తుల మరణాలు ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా భక్తుల మరణాలు అక్కడ ఉంటాయి. 13వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? వీరందరూ, ఎవరందరూ? ఈ అధ్యాయములో వ్రాయబడిన వారందరూ, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందన వచనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఆ పాయింట్ అండర్లైన్ చేయాలి మీరు. మీకు అర్థమవుతుందా? ఎప్పటి నుండి? హేబేలు మొదలుకొని ఎప్పటి వరకు? అబ్రహాము వరకు. అవునా? అబ్రహాము వరకు మాట్లాడుతున్నటువంటి ఇస్సాకు, యాకోబు గుడారంలో 9వ వచనం, విశ్వాసమును బట్టి అతనితో ఈ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకును యాకోబు అనువారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాతు దేశంలో వారసులైరి. అవునా? ఎక్కడి నుంచి మొదలుకున్నాడు? హేబేలు నుంచి ప్రారంభించాడండి. అమ్మ వినాలి, ఇటు చూడాలి జాగ్రత్తగా. నన్నే హేబేలు మొదలుకొని ప్రారంభించాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇస్సాకు వరకు తీసుకొచ్చాడు. అవునా? ఇప్పుడు వీరందరూ అంటే ఎవరు? వీరందరూ ఇప్పుడు వీరందరి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు హనోకు ఉన్నాడా లేడా? వీరందరి లిస్టులో హనోకు లిస్టు ఉందా లేదా? సెకండ్ లిస్టే హనోకు. అవునా? ఫస్ట్ హేబేలు, తర్వాత హనోకు లిస్టే పెట్టాడు. హనోకు కూడా ఇందులో ఉన్నాడా? ఇప్పుడు వీరందరూ అన్నాడు కదా, వీరందరిలో మరి హనోకు లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను మనం ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఆ గుడారములలో నివసించుచు ఏమైపోయారట? మృతి పొందారు. అంటే ఈ లిస్టులో హనోకు ఉన్నాడా లేడా? మరి హనోకు మృతి వచ్చిందా లేదా? వచ్చినట్టే కదా అండి. అంటే హనోకు మరి దేవుడితో కొనుక్కోబడలేదా? దేవుడు అతను తీసుకెళ్ళిపోలేదా? సరే ఏంటి తీసుకెళ్ళిపోవడం అంటే ఏంటి? కొనిపోవడం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే ఏంటి? దేవునితో నడవడం అనగానే ఆయన అడుగు జాడల్లో అడుగులు పెట్టి నడవడం అనుకుంది ప్రపంచం. అర్థమవుతుంది? దేవునితో నడవటం అంటే అది కాదండి. దేవుని మాటలను అనుసరించుచు ఈ సమాజానికి నిందారహితుడై ఉండి దేవుని యందు భయభక్తులు నిలిపి పాపానికి చోటు ఇవ్వకుండా ఈ భూమి మీద గొప్పగా బ్రతికిన వారు వీరు. దేవునితో నడవటం అంటే మీకు అర్థమవుతుందా? ఆలోచించండి, ఒకసారి చూద్దాం. మరి ఈయన ఏ మరణం గురించి మాట్లాడాడు ఇక్కడ హనోకు విషయంలో? హనోకు మరణము చూడకన్నాడు కదా. ఏ మరణం అసలు ఇది? ఇంతకీ అసలు బైబిల్లో మరణాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్లో మరణాలు ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? చెప్పండి, ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా మరణాలు? 2 ఉన్నాయండి. ఒకటి శారీరక సంబంధమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. మీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన మరణం వేరు, శారీరక సంబంధమైన మరణం వేరు. శారీరక సంబంధమైన మరణం వల్ల ఇవి ఆత్మ నుండి శరీరం నుండి వేరైపోతాయి ఈ 2 కూడా. ఇది శారీరక సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం ఏంటి? నిత్యాగ్ని దండలోనికి వెళ్ళేదే 2వ మరణం. మీకు అర్థమవుతుందా? కాబట్టి హనోకు మరణము చూడకన్నాడు. మరి ఏ మరణము చూడక? చూద్దాం ఒకసారి అసలు బైబిల్లో మరణం గురించి ఏం రాయించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు చెప్పుతున్న మాట. యేసే చెప్పాడు. ఏం చెప్పాడు? నిత్య జీవం ఒకటి ఉంది, నిత్య మరణం ఒకటి ఉంది. అంతేనా?
నిత్య జీవం ఉంది అంటే ఆ నిత్య జీవంలోనికి ఎవరైతే నా మాటలు విని నన్ను విశ్వసించి మాటల ప్రకారంగా బ్రతుకుతారో వీళ్ళందరూ నిత్య జీవంలోనికి వస్తారు. నా మాటలు వినక నా మాటలకు తిరస్కారాన్ని చూపి నా మాటల ప్రకారం నడవని వాడు ఎవడైతే ఉన్నాడో వీడు నిత్య నరకాగ్ని దండలోనికి వెళ్ళిపోతాడు. నిత్య మరణం అన్నాడు దాన్ని. అదే అలాగే అన్నాడా? మళ్ళీ చూడు, మళ్ళీ ఏమన్నా మాట ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. ఎలా? భూమి మీద ఆయన విశ్వసించి ఆయన కోసం బ్రతికినవాడు. నీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ రెండు విషయాలు మనకు క్లియర్గా అర్థమైపోయాయండి. ఒకటేమో మొదటి మరణం శరీరానికి, రెండవ మరణం ఆత్మకి. ఇప్పుడు ఇంకా మనం ఈ ఎబ్రీ పత్రికలో చూసినటువంటి మాట ప్రకారంగా హనోకు కూడా మృతి నొందిన వారి లిస్టులో ఒక్కడిగా ఉన్నాడు. అంటే హనోకు మరణం వచ్చిందనే కదా. మరొక పాయింట్ కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే తెలియాలి. ఇంకా ఒక్క రిఫరెన్స్ల మీద బేస్ కాకూడదు కదా, జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇంకా అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను. ఏం రాయబడింది ఇక్కడ? ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము చేసిన వారే కాదు, పాపము చేయని వారిని కూడా ఏమైందంట? మరణము ఏలిందా లేదా? లిస్ట్ చెప్పేశాడు. ఆదాం మొదలుకొని అన్నాడు. ఆదాం మొదలుకొని మోషే కాలం వరకు మరణం అందరికి సంభవించిందా? మరణం అందరిని ఏలెను అని రాయబడిందా లేదా? మరణము అందరిని ఏలెను అంటే ఆదాము నుంచి మోషే కాలం వరకు ఉన్న ఈ లిస్టులో హనోకు లేడా? హనోకు ఉన్నాడా లేడా? హనోకు ఉన్నాడండి. విశ్వాస వీరుల జాబితాలో 2వ పాయింట్ అయిందేనండి. ఆదికాండం ప్రారంభ అధ్యాయం 5వ అధ్యాయంలోని వంశావళి ఉంటుందండి హనోకు గురించి. 5వ అధ్యాయంలో ఇందాక చూసుకున్నాం మనం, అక్కడే కదా హనోకు గురించి రాయబడింది. అంటే ఆదాం మొదలుకొని మోషే వరకు మరణం అనేది అందరికీ సంభవించింది. మరి అందులో హనోకు లేడా అంటే ఉన్నాడు. మరి హనోకు మృతి నొందాడు. మరి వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని మాట్లాడారంటే ఇగో హెబ్రీ పత్రికలు ఉన్న ఈ పదాన్ని బేస్ చేసుకొని మాట్లాడారు. కానీ అది 2వ మరణానికి సంబంధించింది. 2వ మరణం ఒకటి ఉంది. ఆ 2వ మరణాన్ని హనోకు తప్పించుకున్నాడు. అంతేగాని ఈ భూమి మీద కనబడకపోయినంత మాత్రాన డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాడనడానికి వీలు లేదు. ఉందా? లేదు. చాలా మంది అలాగే మాట్లాడతారు. పరలోకానికి ఎవరెవరు వెళ్ళారనగానే టక్కన చేయి చూపించేసి ఎవరెవరు వెళ్ళారంటే హనోకు వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. వెళ్ళాడా? వీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపలేదు అని రాశాడు ఇందాక చదువుకున్న 11వ అధ్యాయంలో. వీరందరూ అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? విశ్వాస వీరుల జాబితా పెట్టాడు. ఆ విశ్వాస వీరుల జాబితాలో హనోకు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి వీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపలేదంటే వాగ్దానం ఏంటి? అసలు మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఏం వాగ్దానం ఇచ్చాడు మనకి? నిత్య జీవమే కదా. నిత్య జీవాన్ని మనకి ఇస్తాననే కదా, పరలోకం ఇస్తాననే కదా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎవరు అనుభవించారు? హేబేలు మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారంతా కూడా ఇప్పటికీ స్టిల్ నౌ ఎవరు అనుభవించలేదు ఇంకా. మరి ఎవరు వెళ్ళలేరని క్లియర్గా రాసిన తర్వాత కూడా మరలా హనోకు లేడండి, దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు అంటే ఇక్కడికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చాలా ఎక్కడో ఒక రెఫరెన్స్ మీద బేస్ అయిపోయి తప్పుడు సమాచారాన్ని సమాజంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆలోచించండి. ఇది హనోకును గురించినటువంటి వివరణ. ఇప్పుడు చెప్పండి, హనోక్ గారు మరణించారా? మరణించలేదా? మరణించాడు. మరి ఏమైపోయింది నీ శరీరం? అతను భూమి మీద లేకుండా పోయారంటే శరీరం ఏమైపోయింది? ఈ శరీరంతో పని ఏంటండి? ఈ శరీరం ఉపయోగకరమా? ఆత్మని జీవింపజేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనమైన శరీరం భూమి మీద కనబడితే ఏంటి, కనబడకపోతే ఏంటి? ఈ భూమి మీద నువ్వు చనిపోయిన తర్వాత నీ కులస్తులు వచ్చి తీసేసినా అదే శవయాత్ర, మున్సిపాలిటీ వచ్చి తీసేసినా అదే శవయాత్ర. ఈ శరీరానికి ఏమైనా విలువ ఉందా? ఒకవేళ విలువ ఉందా అనుకుంటే భార్య ఈ శరీరాన్ని వదిలిపెడతా?
భార్యలు ఈ శరీరాన్ని వదిలిపెడతారా? పైగా ఏడుస్తారా? ఏడరా? ఎలాంటి ఏడుపు ఏడుస్తారు వీళ్ళు? ఎలాంటి ఏడుపు ఏడుస్తారు? ఇక్కడ నుండి తీయడానికి వీలు లేదు, మా బంగారాన్ని ఇక్కడే ఉంచండి, ఈ క్షణం కూడా నేను ఉండలేను, అవునా? ఇలాగేనా? సరే అని చెప్పేసి వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? సర్లే అమ్మా, ఏడుస్తున్నావు కదా, నీ బంగారాన్ని తీయద్దంటున్నావు కదా, నీ బంగారాన్ని నీ దగ్గర పెట్టుకో అని వీళ్ళందరూ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈవిడని దండం పెట్టి కాళ్ళు మొక్కి వద్దొద్దు ఎక్కువసేపు ఉంచొద్దు, ఏదో అట్లా నటిస్తున్నానండి తీసుకెళ్ళిపోయాడు అంటారా? కాబట్టి ఏమైనా దేవుని పిల్లరా, ఈ శరీరముతో పెద్ద వాల్యూ లేదు, ఈ శరీరానికి ఎంత విలువ లేదు, అవునా? ఈ మధ్యకాలంలో మన సుపరిచితులు, మన ఆత్మీయులు అక్కడ ఉన్న ఫోటోలో ఉన్నాడు చూసండి, ఎవరైనా కింగ్ జాన్సన్ విక్టర్ గారు మరణించారు. శవయాత్ర ఏమైనా చేశారా? పెద్ద శవయాత్ర పెట్టేసా, మనం తీశారు రోడ్ల మీద, చనిపోయిన డెడ్ బాడీ కొంటాం యూనివర్సిటీలో పెట్టేశారు అంతే. ఎవడన్నా చివరిగా చూసుకోవాలి కూడా వచ్చేసేయాలి, లేకపోతే లేదని చెప్పేశాడు. ఇంకా మేము బయలుదేరిన వెంటనే మీరు ఎవరు రావద్దని చెప్పేశాడు. ఏం చేసుకుంటావు దాన్ని? విలువైనది నీ శరీరంలో వెళ్ళిపోయింది, అది ఆత్మ. దానికోసం వెళ్ళిపోయిన ఆత్మకు శిక్ష పడిందో లేదో చూసుకో, నువ్వు వెళ్ళిపోయిన ఈ ఆత్మ పరదేశకు వెళ్ళిందో లేదో చూసుకో. కానీ ఇవేం ఆలోచనలు ఉండేయండి, ఈ భూమి మీద ఏడుపు ప్రారంభమైపోతుంది. ఎందుకు ఈ పనికి మాలిన ఈ దొంగ ఏడుపు, అన కదా? కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు ఎంత ఎందుకు చెప్తున్నారంటే, ఈ శరీరంతో పెద్ద విలువ దేవుడు చేయలేదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మకు దేవుడు విలువనిచ్చాడు. కాబట్టి హనోకు రెండవ మరణాన్ని తప్పించుకున్నాడు తప్ప ఈ మొదటి మరణాన్ని ఆయన తప్పించుకోలేదు. ఈయన చనిపోయాడు, ఆయన శరీరం ఎక్కడ ఉంటే నీకేంటి, ఎక్కడ పడిపోతే నీకేంటి, అవునా? ఇది హనోకు కూడా మరణం సంభవించింది అనడానికి ఒక రుజువు, రైట్? ఇది మొదటి వ్యక్తిగా. ఇక రెండో పాయింట్ ఎవరైనా ఈ ఏలియా గారు అండి. ఇప్పుడు ఏలియా గారు కూడా మరణించారా, మరణించలేదా? ఇద్దరు కదా, ఇద్దరు. ఈ రెండు విషయాలు ప్రగాఢంగా బలంగా సమాజంలోనికి వెళ్ళిపోయాయి. ఒకటి క్లియర్గా చెప్పేస్తాం, అవునా? హనోకు మరణించాడా, మరణించలేదా? మరణించాడు. ఎన్ని రెఫరెన్స్ చూపించాను మీకు? చాలా రెఫరెన్స్ చూపించాను. దానికంటే ముందు మరణం ఉంది అని మీకు చూపించాను. ప్రతి ఒక్కరికి ఆ మరణాన్ని తప్పించుకోలేరని కూడా మీకు చూపించాను. ఇక రెండో వ్యక్తి ఎవరంటే ఏలియా గారండి. ఈయనను గురించినటువంటి కూడా ఒక సుపరిచితమైన వాదన సమాజంలో ఉంది. ఉందా లేదా? ఉంది. ఏమని ఉంది? దేవుడు ఏలియాను తీసుకువెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు చూద్దాం ఒకసారి, సందర్భాన్ని చూద్దాం జాగ్రత్తగా. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ఏంటండి సందర్భం మనందరికీ తెలుసు. ఏలియా ఎవరు, ఎలీషా ఎవరు? ఏలియా ఎవరు, ఎలీషా ఎవరు? ఏలియా ప్రవక్త, ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త. ఏలియా ఉన్నంత కాలం ఎలీషా ఏలియా దగ్గర ఎలా ఉన్నాడు? శిష్యునిగా ఉన్నాడు, నమ్మకమైన బంటు. ఇంకేమన్నా ఆయన గురించి రాయబడింది తెలుసా? ఎలీషా గురించి ఏం రాయబడింది తెలుసా? ఏలియా చేతులు కడుగుతూ వచ్చాను అని రాయబడింది. అంటే ఆయన అంత బాగా చూసుకున్నాడు. వీళ్ళిద్దరి శిష్యుడు గురువు మధ్య ఉన్నటువంటి బాండింగ్ అది చాలా విలువ, చాలా రెస్పెక్ట్ సేవకుడు అంటే. మీకు అర్థమవుతుందా? ఈయన బయలుదేరాడు, దేవుడు నాకు యోర్దాను అవతలకు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలని నేను బయలుదేరితే ఎలీషా ఏమొచ్చాడు? నువ్వు వేడికి వెళితే నేను ఆడికి వచ్చేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? మరణం తెలిసిపోయిందండి. ఎవరికి? ఏలియాకి. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అని తెలిసిపోయింది. దేవుడు ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి నేను అని తెలిసిపోయింది. బయలుదేరిపాడు ఈయన. ఇప్పుడు అదే విషయం ఎవరికి తెలిసిపోయింది? ఎలీషాకు కూడా తెలిసిపోయింది. అంటే మరణించక ముందే వీళ్ళ ప్రస్తావన ఎలా ఉంది చూడండి. మరణించక ముందే వీళ్ళ ప్రస్తావన ఎలా ఉంది? దేవుడు నీ యొద్ద నుండి నన్ను తీయబడక ముందు అన్నాడా? తీయబడక ముందు అంటే ఇక నా టైం అయిపోయింది అంటే భక్తుల మరణం వారికి తెలిసిపోతుందా? లేదు, ఆపేసాను, నేను ఆపేసాను. భక్తుల మరణం వారికి తెలిసిపోతుందా? తెలిసిపోదా? భక్తుల మరణం వారికి తెలిసిపోతా? తండ్రి గారు ఉన్నారండి ఇప్పుడు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో
నాకు అర్థమైపోతుంది, ఇంకా నేను మీ దగ్గర కొంతకాలమే ఉంటాను, నా మాటలు కంటిన్యూగా వినండి, నేను పోయిన తర్వాత నా మాటలు మీకు దొరకవు. అవునా? తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. మనమందరం ప్రార్థన చేస్తున్నాం, తండ్రి ఇంకొంతకాలం మా మధ్యలో ఉంచండి. మనల్ని బట్టో, భూమి మీద ఉన్న దేవుడి యొక్క అవసరతను బట్టో ఆయన ఇంకా ఉంచుతున్నాడు. కానీ అర్థమైపోతుంది, శరీర పరిస్థితులను బట్టి ఏమైపోతుంది, తెలిసిపోతుంది. అలాగే ఏలియా కూడా తెలిసిపోయింది, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలిగా, వెళ్ళిపోతున్నాను, దేవుడు నాకు చెప్పాడు అక్కడికి వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్ళిపోతే ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు అంటే, నో నేను ఉండనే ఉండను, నువ్వు వేడికి వెళ్తే నేను ఆడికి వచ్చేస్తా. బయలుదేరారు, యోర్దాను చీల్చుకున్నారు. తెలుసా మీకు? దుప్పటితో కొట్టగానే ఏమైపోయింది, చీలిపోయింది. ఇద్దరు వెళ్ళేటప్పుడు వెళ్ళారు, మరి వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళేటప్పుడు వెళ్ళారు ఇద్దరు, ఇప్పుడు వచ్చినప్పుడు ఎలీషా పరిస్థితి ఏంటి? ఈయన ఎలా రావాలి? ఏమన్నదా దాటడానికి? పెద్ద ఎండ, యోర్దాను ఎంత పెద్ద ఉంటుంది ఆలోచించండి. వెళ్ళిపోయాడండి. నమ్మకం అండి, గురువును వదిలిపెట్టలేదు ఏ పరిస్థితుల్లో కూడా. మీకు అర్థమవుతుందా? ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరికండి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ మీకు అవసరం కాబట్టి చెప్తున్నా. ఎవరికైనా బలహీనతలు ఉంటాయా, ఉండవా? బలహీనతలు ఉంటాయి, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఇవి ఎవరికి తెలుస్తుంటాయి? ఎక్కువ ఎవరికి తెలుస్తుంటాయి ఈ బలహీనతలు? విశ్వాసం అందరూ తెలుస్తాయా, లేక ఆయన వెంబడించిన వారికి తెలుస్తుంటాయా? వెంబడించిన వారికి తెలుస్తుంటాయి. అవునా? ఇప్పుడు వెంబడించిన వారికి తెలిసినంత మాత్రాన వీడు నీచుడా? ఒకవేళ చెడ్డోడానికి ముద్రించేసి ఆ గురువును వదిలేసి వెళ్ళిపోవాలా? వీడి ప్రవర్తన బాగాలేదు వదిలేసి వెళ్ళిపోవాలా? ఏముంటాయి బలహీనతలు? నిన్ను నరకానికి తీసుకువెళ్ళేంత బలమైనవి కావు బలహీనతలు. అర్థమవుతుందా? చిన్న చిన్న బలహీనతలు చాలా రకాలుగా ఉంటాయి. శరీర బలహీనతలు కావచ్చు, మాట విషయంలో కావచ్చు, కోప విషయంలో కావచ్చు, అవునా, ఆర్థిక విషయంలో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, ఉండవా? ఇవన్నీ ఉన్నంత మాత్రాన వీడు చెడ్డోడు అని నిందేసి వెళ్ళిపోవడమా? వీడు మంచోడుగా చెప్పి వెళ్ళిపోవడమా? తప్పు. ఇప్పుడు ఎలీషాకి చాలా విషయాలు తెలుసు, మరి ఎట్లా అంటే ఎలియా గురించి వదిలేసి వెళ్ళిపోయాడా? రాయబడలేవేమో, మనుషుడు కదా, మనుషులు అన్నప్పుడు బలహీనతలు ఉంటాయి కదా. పౌలు గారు అంటాడు, ఏమంటాడు? నా బలహీనతల యందు కూడా మీరు నన్ను ఓర్చుకున్నారు అంటాడు. పౌలు గారండి, నాకు చాలా బలహీనతలు ఉండేవి, శారీరకంగా కూడా నాకు బలహీనత ఉంది, నా బలహీనతల యందు మీరు నన్ను ఆదరించారు. మీరు సంఘాలకు రాస్తూ మాట్లాడతాడు. వదిలిపెట్టారా? ఒక సేవకుణ్ణి ఆదరించేవాడు గొప్పవాడు. ఈ మాట వండర్ఫుల్ అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నేను ఎక్కడికి వచ్చేస్తాను, నీతో నేను వచ్చేస్తాను పద అన్నాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఏం కోరుకుంటావు కోరుకో. ఈయనకు అర్థమైపోయింది, నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు ఈ మహానుభావుడు, కాబట్టి నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈయనేం చెప్పాడు? నీ ఆత్మలో నుంచి 2 పాలలో నాకు ఆ శక్తిని ప్రసాదించు. పోనీ శక్తినిచ్చేస్తే ఏం చేస్తాడు ఎలీషా? తెలిసి నాకు. కాబట్టి జాగ్రత్తగా ఆయన ఒక పాయింట్, ఒక టాస్క్ పెట్టేశాడు ముందు. నేను నీ యొద్ద ఉన్నప్పుడే అది పట్టుకో, లేదంటే అది నీకు దొరకదు. అంటే నేను చనిపోతున్నాననే కదా. చెల్లిపోయాడండి. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సందర్భం అంతా మీకు తెలుసు. ఏం జరిగింది ఆ సందర్భం అంతా కూడా చూద్దాం. ఆ మాట కూడా ఏలియా 2వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఎటువంటి ప్రమాణం చేస్తున్నాడు చూడండి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, అసలు నేను నిన్ను విడిచిపెట్టను. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా? ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడండి ఎంబట, మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా అనుసరిస్తాడండి. అవునా? ఇబ్బందులలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఎంబట ఉండేవాడు నిజమైన వాడు, నమ్మకమైన వాడు. మీకు అర్థమవుతుందా? ప్రేమని దేవుని పిల్లారా, మీరు కూడా మీ సేవకులతో అంటుకట్టబడి ఉండండి. మీ సేవకుడికి సపోర్టెడ్గా ఉండండి. ఆయన బలహీనతను చూపించి ఆయన అవమానపరచకండి. మీకు అర్థమవుతుంది? బలహీనత లేనిదెవరికి అందరికి ఉంటాయి. నిజంగా అండి, ఎటువంటి పదం మాట, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదలను, నువ్వు వేడికి వస్తే నేను ఆడికి వచ్చేస్తా. ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారండి. అవునా? వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భం అండి. ఏం జరిగిన తర్వాత? రథం వచ్చేసింది, అగ్నిరథములు వచ్చేసాయి. ఆ అగ్నిరథములకు చుట్టూలో ఉన్న అగ్నిరథములు ఆయన చుట్టుకున్నాయి. ఆ అగ్నిరథముల్లో నుండి ఆయన ఏమైపోయాడు? ఆరోహణమైపోయాడు. ఆ టైంలోనే ఆయనలో ఉన్నటువంటి ఆ దుప్పటిని పట్టేసుకున్నాడు ఈయన.
అవునా? దానితో శక్తిని పొందుకున్నాడు, ఆయన తిరిగి రిటర్న్ వచ్చేసాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఏలియా కూడా మరణించలేదు. మరణించలేదా? ఒకవేళ మరణించకపోతే ఇందాక మీకు చూపించిన రెఫరెన్స్ సంగతి ఏంటి మరి? మరణము చూడక బ్రతుకున్నాడు వాడు లేడన్నాడు. మా దేహోవ దృష్టికి భక్తుల మరణం విలువగలదన్నాడు. మరి ఏలియా భక్తుడు కాదా? ఏలియా యెహోవా దృష్టికి విలువైన భక్తుడు కాదా? విలువైన భక్తుడే. కాబట్టి విలువైన భక్తుడు మరణిస్తే అది దేవుడి దృష్టికి విలువైంది. కాబట్టి ఏలియా కూడా మరణించాడు, కానీ ఆయన శరీరం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇంకా కొన్ని పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకంటే ఆరోహణమయ్యాడు అనే పాయింట్ దగ్గర ఒక బాధన వచ్చేసింది. ఆరోహణం అంటే ఏంటి? ఆరోహణమాయను అంటే ఏంటి? ఆరోహణం, అవరోహణం. భూమి మీద రాసుకున్న పదాలు ఇవి రెండు. ఆరోహణం, అవరోహణం. ఆరోహణం అంటే పైకి వెళ్ళటం, అవునా? అవరోహణం అంటే కిందికి వెళ్ళటం అని ఈ భూమి మీద రాసుకున్న పదాలు అవి. భూమి మీద మనుషులు రాసుకున్న పదాలు. ఇప్పుడు ఈయన గురించి ఏం రాయబడింది? ఆరోహణమాయను. ఏలియా ఆరోహణమాయను అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట? పైకి వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఇప్పుడు పైకి వెళ్ళిపోయాడని రాయబడింది కాబట్టి ఇప్పుడు అందరు ఏమనుకున్నారు? పైకి అని కూడా రాయలేదు, అక్కడ ఆరోహణమాయన రాయబడింది అంతే. ఆరోహణం అనగానే పైకి అన్నాడు, పైకి అని మనం రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే పైకి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తున్నాం, అవునా? ఇప్పుడు ఆరోహణం అంటే పైకి వెళ్ళడమనా? ఆలోచించండి, పైకి వెళ్ళడమనా? అలా అనుకుంటే యేసుక్రీస్తు గురించి కూడా ఏం రాయబడింది చూస్తారు. ఒక మాట, ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను, చూద్దాం. అదే యోహాను సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకి ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెనని అర్థం ఇచ్చుచున్నది కదా. ఆరోహణం అనగానే పైకి మనం రాసుకున్నాం, కానీ దేవుడు ఏం రాయించాడు? ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళుచున్నదని అర్థం ఇచ్చుచున్నది కదా. యేసుక్రీస్తు ఆరోహణం అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దొంగతో చెప్పాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అన్నాడు. పరదేశంలో ఉందు అనగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడనా? ఆరోహణం అంటే పైకి వెళ్ళాడేమో, కానీ సీక్వెన్స్ మర్చిపోకూడదు కదా. ఆర్డర్ ఏంటి? ఆర్డర్ ఏంటి? భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి యొక్క ఆర్డర్ ఏంటి? పరలోకం నుండి భూమి మీదకి రావాలి, భూమి మీద నుండి పరదేశికి వెళ్ళాలి, పరదేశం నుండి భూమి మీదకి రావాలి, భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలి. ఇది కదా ఆర్డర్, అవును కదా? యేసుక్రీస్తు అలాగే జరిగిందా? పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పరదేశికి వెళ్ళాడు, పరదేశం నుండి మరలా భూమి మీదకి వచ్చాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళకంటే ముందు జరుగుతున్న సన్నివేశం ఇది. పరలోకానికి వెళ్ళకంటే ముందు చెప్పబడిన మాట ఇది. ఏ మాట? ఇగో ఆరోహణమాయ అంటే భూమి యొక్క క్రింది భాగంలోనికి వెళ్ళిపోయాడు అని అర్థం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఏలియా గారు ఎక్కడికి వెళ్ళిపోయి, ఆరోహణం అనగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడా? పరలోకానికి వెళ్ళాడా? ఛాన్స్ లేదు. ఆయన కూడా భూమి యొక్క క్రింది భాగంలోనికి వెళ్ళాడు. భూమి యొక్క క్రింది భాగంలోనికి వెళ్ళిపోయాడు. భూమి క్రింద ఏముంది? పరదేశం ఉంది. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఏలియా కూడా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికే వెళ్ళాలి. ఒకవేళ పరలోకానికి వెళ్ళాడు అని ఒకవేళ అనుకుంటే, పరలోకానికి వెళ్ళాడు అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాట కౌంటర్ అవుతుంది ఆయనకి, అవునా? యేసుక్రీస్తు గురించి ఏం రాయబడింది? యేసుక్రీస్తుని గురించి బైబిల్లో ఏం రాయబడింది? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం ఏం రాయబడింది అక్కడ? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా అంటే మనకు అర్థం కాదేమోనని, అనగా పరలోకము నుండి పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అన్నాడు. పరలోకములకు ఎక్కిపోయింది ఏలియా కాదా? హనోకు కాదా?
ఆలోచించండి. వీళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా ఏలియా ఉండాలి, హనోకు ఉండాలి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడు తప్ప, యేసుక్రీస్తు తప్ప పరలోకానికి వచ్చిన వాడెవడును లేడు. ఇది మహాజ్ఞానం అండి, కొత్త నిబంధన అండి. పాత నిబంధనలో జరిగిన ప్రతి సన్నివేశానికి కొత్త నిబంధనలో మహాజ్ఞానంగా చెప్పబడింది. మీకు అర్థమవుతుందా? మహాజ్ఞానంగా కొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. ఇది యుగములలో తరములలో మరుగు చేయబడింది ఒకప్పుడు. ఈ సమాచారం సమాజంలో ఉన్న వారికి ఎవరికి తెలియదు. దాన్ని మనకు బయలుపరిచాడు. నానా విధములుగా సంఘము ద్వారా వెళ్ళాలనుకున్నాడు ఆయన. అందుకే టాప్ సీక్రెట్స్ అన్ని కూడా యేసుక్రీస్తు కాలంలో చెప్పేశాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మోషేతో దేవుడు మోషే దేవుడిని చూశాడా? మోషే దేవుడిని చూశాడా? బైబిల్ ఏం రాయబడింది? మోషే దేవుడిని ముఖాముఖిగా చూస్తేనని రాయబడింది. చూశాడా? చూసే అవకాశం ఉందా? లేదు. మరి ఎలాగంటే రాశాడు అక్కడ? ఎలాగో చెప్పండి. ఇందాక చెప్పాను కదా, దేవుడు ఆత్మ, ఆయన చూడగలమా? ఆయన శక్తి, ఆయన చూడగలమా? దాన్ని అనుభవించాలి తప్ప చూడడానికి వీల్లేదు. ఫ్యాన్ ఉందండి, దానిలో ఏముంది? శక్తి ఉంది, దాన్ని అనుభవించు. దాన్ని చూడడానికి, దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు. అవునా? అలాగే దేవుడు కూడా ఎనర్జీ, శక్తి. ఆయన చూడడానికి వీల్లేదు. ఆయన చూడాలనుకుంటే చూడడానికి నువ్వు ఉండవు, ఉంటావా? ఆయన చూచి బ్రతుకున్నరుడెవడును లేడు అని రాయబడింది. ఆయన చూసే అవకాశమే లేదు. మరి ఈ మాట ఎలా రాశాడు అంటే, భక్తులంతా కూడా తొందరపడ్డారు. ఎవరు దేవుడి పేరట వచ్చినా వెంటనే వీళ్ళేమనుకున్నారు? దేవుడే అనుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు, బ్రతిమాలారు, వాళ్ళతో ఫైట్ చేస్తారని రాయబడింది. కొన్ని సందర్భాల్లో యాకోబు ఏం చేశారంట? దేవునితో పోరాడని ఉంటుంది, దేవుడితో పోరాడని ఒక చోటు ఉంటుంది, దేవుడితో పోరాడని ఒక చోటు ఉంటుంది. ఇంతకైనా చూసిన ఒక నరుడితో పోరాడని ఒక చోటు ఉంటుంది. అసలు నరుడా, దేవుడితోనా, దేవుడా, ఇవన్నీ ఆలోచించొద్దా? ఇవన్నీ ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇవన్నిటికీ మళ్ళా చర్మగీతం ఎక్కడ పాడాడు? హెబ్రీ పత్రికలో రాయబడింది మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడు? వీటన్నిటికీ మాట్లాడేశాడు. చర్మగీతాన్ని పాడాడు ఆల్రెడీ. కొత్త నిబంధన ఇది మహాజ్ఞానం. ఏం చెప్పాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా. ఏ విధముగా నానా విధములు అంటే? ఇగో దేవదూతల ద్వారా కావచ్చు, దేవుడు పంపించిన సమాచారాన్ని కావచ్చు, ఎన్నో రకాలుగా దేవుడు ఏం చేశాడంటే అనేక విషయాలను తెలియపరిచాడు నానా విధములుగా. కానీ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. అంటే సమాచారాన్ని ఇచ్చేశాడా? అప్డేట్ అయిపోయిందండి, అప్డేట్. కాబట్టి దేవుణ్ణి చూడలేదు ఆయన. ప్రతి చల్లపూట దేవుడు ఆదాము దేవుడితో సంభాషించని రాయబడింది. దేవుడితో సంభాషించాడా? ఎలా సంభాషించాడు? దేవుడు డైరెక్ట్ వచ్చాడా? ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా అక్కడ అవసరాలను బట్టి, అక్కడ త్వరపడి వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి రాయబడ్డాయి తప్ప ఇవన్నీ కూడా దేవుణ్ణి చూశాను, దేవునితో మాట్లాడడానికి వీల్లేదు. దేవుడితో మాట్లాడగలరా ఎవరైనా? ఈ కాలమందైనను ఏ కాలమందైనను ఆయన స్వరం చూడలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేరు. ఈ కాలమందైనను ఏ కాలమందైనను అప్డేట్ ఇంకా భవిష్యత్తులో కూడా చూడలేవు, వినలేవు ఆయన స్వరం. మరి వీళ్ళేంటండి ఎలా మాట్లాడుతున్నారు చూడండి, ఆలోచించండి. కాబట్టి ఈ సందర్భం మీకు అర్థమైతే ఇక్కడ ఈ సందర్భం కూడా మనకి అర్థం కావాలి. మీకు అర్థమవుతుందా? చనిపోయిన వారంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు పరదేశుకు వెళ్ళిపోయారు. అంతేగాని పరలోకానికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే పాయింట్ మీకు చూపించేసాను ముందే. ఏంటది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనంలో వీరందరూ అనగానే ఆ లిస్టులో వీళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. ఇకపోతే ముగించేస్తాను జాగ్రత్తగా, ఒక పాయింట్ చెప్పిస్తాను. మరి చాలామంది అండి ఏం పెట్టుకుంటున్నారు వీళ్ళంతా అంటే, చనిపోయిన వెంటనే ట్యాగ్ తగిలేస్తారు. ఏమని? రాజుగారు దేవుని యందు నిద్రించాను. ఈ మధ్యకాలంలో కొంచెం అప్డేట్ అయ్యి రాస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం రాస్తున్నారు? రాజుగారు స్వర్గస్థులయ్యిరి. అవునా? స్వర్గం వెళ్ళిపోయాడా? స్వర్గం వెళ్ళిపోవడం అంత ఈజీయా? ఇంకా అప్డేట్గా మీతో మాట్లాడాలంటే, దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. ఇప్పుడు దావీదు గురించి దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి?
ఏం చెప్పాడు దావీదు గురించి దేవుడు? ఇందాక చెప్పాను, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా నా ఇంకేమంటాడు, నా మనసు ఎరిగిన వాడు అంటాడు. అవునా, నా మనసు ఎరిగిన వాడు దావీదు అంటాడు. అంటే దేవుని మనసు ఎరిగాడా దావీదు? మరి దావీదు వెళ్ళాలా వద్దా? ఏలియా హనోక్ కంటే టాపా? తన తరం వారికి సేవ చేసిన వారిలో టాప్ ఎవరు? దావీదు. మరి హనోకు తర్వాత ఎవరు వెళ్ళాలి? దావీదు వెళ్ళాలి. మరి నోహా వెళ్ళాలి. నోహా కూడా దేవుడితో నడిచాడు. నోహా వెళ్ళలేదు, దావీదు వెళ్ళలేదు, మోషే వెళ్ళలేదు. మోషే గురించి ఏమి ఇచ్చాడు? మోషే మిక్కిలి సాత్వికుడు, ఇంకా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అవునా, ఈయన వెళ్ళలేదు. మరి అబ్రాహాం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అబ్రాహాం గారిని? అబ్రాహాం నా స్నేహితుడు అన్నాడు. మరి స్నేహితుడు వెళ్ళాలి కదండి, వెళ్ళాలా వద్దా? స్నేహితుడు వెళ్ళలేదు, ఇష్టానుసైన మనుషులు వెళ్ళలేదు, నమ్మకమైన వాడు వెళ్ళలేదు. వీళ్ళందరూ ఎవరు కూడా పరలోకానికి వెళ్ళకుండా హనోకు ఎలా వెళ్తాడు? ఏలియా ఎలా వెళ్తాడు? తప్పండి, ఏలియా వెళ్ళలేదు, హనోకు వెళ్ళలేదు. వీళ్ళిద్దరు కూడా మరణాన్ని రుచి చూశారు. భూమి మీద మరణాన్ని రుచి చూసి పరదేశికి చేర్చబడ్డారు. పరదేశులు వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళతో పాటు పితరులతో పాటు. ఒకవేళ ఇంత విన్న తర్వాత కూడా లేదండి మేము ఒప్పుకోమండి, హనోకు ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడండి, ఏలియా తప్పకుండా దేవుడు తీసుకెళ్ళిపోయాడంటే నేనేమన్నా తెలుసా? యేసుక్రీస్తుని అబద్ధికునిగా చేస్తున్న ఒక అబద్ధికుడిగా రాలిక. అంతే కదా, యేసే చెప్పాడు కదా చివరిగా. ఏం చెప్పాడు యేసు? పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడన్నాడు. ఇప్పుడు యేసు మాట అబద్ధమా? ఇప్పుడు ఈ మాట నువ్వు అన్న ప్రకారంగా ఆలోచన చేస్తే ఇవన్నీ చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఇప్పుడు యేసు అబద్ధికుడు అవుతాడా అవ్వడా? యేసు మాట తప్పు అవుతుందా? తప్పు నువ్వు చెప్తావు, తప్పులు చెప్పడం నీకు అలవాటు, అబద్ధాలు ఆడటం నీకు అలవాటు, మోసం చేయడం నీకు అలవాటు, మోసపూరితంగా ప్రవర్తించేది మనకు అలవాట్లు అవన్నీ. క్రీస్తుకు కాదు. క్రీస్తు ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటాడు. అవునంటే అవును, కాదంటే కాదు. మోమాట ఏమైనా యేసుక్రీస్తుకి మోమాట పడమని చెప్పాడు ఏమైనా? తప్పులుగా లేదు. ఆయనకేం మోమాటం లేదండి, ఏది ఉన్నా డైరెక్ట్గా చెప్పేశాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, హనోకు కానీ ఏలియా కానీ పరలోకానికి వీళ్ళు ఎక్కిపోలేదు, పోవడానికి వీలు కూడా లేదు. ఎప్పుడు వెళ్తారు వీళ్ళంతా పరలోకానికి? మరి చివరికి ఒక మంచి మాట చూసి ముగించేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఏం రాయబడింది ఇక్కడ? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎప్పుడు రాయబడింది మాట? హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడింది? ప్రారంభ శతాబ్దం. అవునా, మొదటి 100 సంవత్సరాలు రాయబడింది. మొదటి 100 సంవత్సరాల కాలములో కూడా అబ్రహాము గురించి ఏం రాస్తాడు భక్తుడు? ఎదురు చూచుచుండెను. అంటే ఫాస్టా, ప్రజెంటా, కంటిన్యూ? ఇది ఫాస్టా, ప్రజెంటా, కంటిన్యూ? కంటిన్యూ ఫ్యూచర్ ఇది. ఎదురు చూచుచుండెను, ఇంకా స్టిల్ ఎదురు చూస్తున్నాడు ఆయన. పునాదులు గల ఆ పట్టణం అంటే పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తాడు. అవునా, ఇంకా ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వచ్చేకల్లా అక్కడ భక్తులందరూ మాట్లాడుతున్నారు. ఏమన్నారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నాదా సత్యస్వరూపి 6వ వచనం, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసాలకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అవునా, ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. పరదేశులో పరలోకానికి వెళ్ళడానికి మన కోసం మాత్రమే వాళ్ళు ఆగారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించండి. మంచి అంశాన్ని మీకు వివరించాను. ఏలియాలు హనోకు పరలోకానికి వెళ్ళలేదు, పరదేశుకు వెళ్ళారు. ఇవన్నీ రెఫరెన్స్లు చూపించాను. మీకు చాలా చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఓకే అండి, మరి దైవజనులు మన మధ్య వచ్చి ఉన్నారు. మరొక పాఠాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున కొందనాలు. హనోకు ఏలియాలు మరణించారా మరణించలేదా అన్న ఆలోచనాత్మకమైన అంశాన్ని మీ పిల్లలకు సుదీర్ఘంగా వివరించాను తండ్రి. విన్న మీ పిల్లలు ఈ విషయాలు చాలా చక్కగా అర్థం చేసుకున్న ఈ మాటలను సమాజంలోనికి వెళ్ళి చెప్పుటకు కృప చూపండి. నా తర్వాత మాట్లాడబోతున్న అన్నగారికి సమయస్ఫూర్తిని, జ్ఞానమును, తెలివిని ప్రసాదించండి. మీ పిల్లలు వినడానికి సిద్ధపడుతున్నప్పుడు వినే మనసును వారికి ప్రసాదించండి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొని చుంటున్నాను
మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.